కేరళ రాష్ట్రంలోని యూడీఎఫ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా జాతీయ గేయమైన వందే మాతరం గేయాన్ని ఆలపించకపోవడానికి సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ నుంచి. కేరళలో బీజేపీ పార్టీ ఎందుకంటే యూడీఎఫ్ నేతృత్వంలో ఐఎంఎల్ యొక్క పార్టీ నేతలకు భయపడి కాంగ్రెస్ పార్టీ అక్కడ బుజ్జగింపు రాజకీయాల ఉద్దేశంతో వందే మాతరం గేయాన్ని ఆలపిస్తలేదని బీజేపీ విమర్శిస్తుంది. అయితే ఇటీవల జరిగిన హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ప్రతి రాష్ట్రంలోనూ జాతీయ గేయాన్ని ఆలపించాలని సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అలాగే స్వతంత్ర దినోత్సవంలో భాగంగా కేరళలో జరిగిన తిరువనంతపురం కార్యక్రమంలో కేరళ సీఎం సతీశన్ గారు జాతీయ గీతాన్ని ఆలపించారు. బట్ జాతీయ గేయాన్ని ఆలపించలేదు. అలాగే విద్యాశాఖ కూడా సర్క్యులర్ జారీ చేసింది. సర్క్యులర్ జాతీయ గీతాన్ని ఆలపించాలని జాతీయ గేయాన్ని ఆలపించడం జరగలేదు. అందుకే అయితే దీనికి ఎల్డీఎఫ్ నేత మాజీ సీఎం విజయన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లౌకిక భారతదేశంలోని అయితే ఇంతకుముందుకు 2 చరణాలు పాడడానికి మేము అనుకూలంగానే 6 చరణాలు మేము పాడమని, ఎందుకంటే మిగతా చరణాల్లోనూ హిందూ దేవతల యొక్క పేర్లు ఉన్నాయి కాబట్టి లౌకిక దేశమైన భారతదేశంలో ఇటువంటి ఒక వర్గానికి చెందిన దేవతలను స్తుతించడం ఒక లౌకిక దేశానికి మంచిది కానీ వారు అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై బీజేపీ ప్రభుత్వం విమర్శించింది. ఎందుకంటే జాతీయ గేయం అనేది కుల మత ప్రాంతాలకు అతీతమని, స్వతంత్ర పోరాటంలో భాగంగా కూడా జాతీయ గేయాన్ని ఆలపించడం జరిగింది. దీన్ని ఒక దేవత ఒక వర్గానికి ఆపాదించడం కరెక్ట్ కాదని బీజేపీ పార్టీ కూడా చెప్తుంది. అయితే జాతీయ గేయం ఇటీవల కూడా చట్టం తేవడం జరిగింది. ఎవరైనా జాతీయ గేయాన్ని అవమానించినా కూడా వారికి గరిష్టంగా 10 సంవత్సరాల శిక్ష పడేటట్టు కూడా చట్టాన్ని ఇటీవల ద్రౌపది ముర్ము కూడా చట్టానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. అయితే కేరళ ప్రభుత్వం మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా అయితే తెలంగాణ, కర్ణాటకలో ఈ గేయాన్ని ఆలపించడం జరిగింది. అయితే మరొక అపనింద కూడా కాంగ్రెస్ పార్టీ పడింది. ఇటీవల నిన్న జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ గేయాన్ని ఆలపించే టైంలో సోనియా గాంధీ వద్దన్నట్టు కొన్ని వీడియోస్ బయటికి రావడం జరిగింది. అయితే ఖర్గే వాడుతున్న పాటలు వద్దన్నట్టు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఎందుకంటే ఆ జాతీయ గేయాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆపలేదని, ఖర్గే చాలా పెద్దవారు నిలవడానికి ఇబ్బంది పడుతున్న ఉద్దేశం తనకు చేరేయాలని వారి తర్వాత వీడియోకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైనా కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానాలతోటి మరి ఓటు పోలరైజ్ ఉద్దేశంతో మరి ఒక వర్గానికే వారు సపోర్ట్ చేస్తున్నట్టు అని చాలామంది ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే దేశంలో మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలు కూడా గౌరవించాలని కూడా మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే లౌకిక భారతదేశంలో అన్ని మతాలను సమానంగా గౌరవించాలి. ఒక మతం వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తే మరి మరో మతం వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఎందుకు వ్యతిరేకించాలి కూడా అదొక లౌకికవాదం. ఒక మతానికి అనుకూలంగా ఉండి మరొక మతాన్ని వ్యతిరేకించడం లౌకికవాదం కాదని చాలామంది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఎందుకంటే కొన్ని వీడియోస్ కూడా కింద కామెంట్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రజలు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఓడించుకుంటారని, వారి విధానాల వల్ల వారు ఓడిపోతుంటారని కొందరు కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి అనవసరమైన వివాదాలకు ఈ కాంగ్రెస్ పార్టీ తన యొక్క గొప్పతనాన్ని కోల్పోతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి చిన్న పొరపాట్ల తావివ్వకుండా మెజారిటీ ప్రజల అభిప్రాయం గౌరవిస్తూ మైనారిటీ ప్రజల అభిప్రాయం కూడా గౌరవించాలని నా అభిప్రాయం.